ఖమ్మం జిల్లా మధిర బీఆర్ఎస్ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. మధిర నియోజకవర్గ ఇన్ఛార్జ్ లింగాల కమల్ రాజ్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుండి 1983 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను పాలించింది కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. అప్పటి నుండే నిర్లక్ష్యంగా మధిర నియోజకవర్గాన్ని వదిలేయడం వల్ల ఈ దుస్థితి వచ్చిందన్నారు. శంకుస్థాపన చేసిన వంగవీడు జవహర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మరో జాల్ముడి ప్రాజెక్టు కాకూడదన్నారు. రైతులకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో కేసీఆర్ గోదావరి పైన సీతారామ ప్రాజెక్టును శంకుస్థాపన చేయించి ప్రాజెక్టు ద్వారా వైరా రిజర్వాయర్కు నీరు అందించేందుకు 80% పనిని పూర్తి చేశారన్నారు. మిగిలిన పనిని పూర్తి చేయలేక మంత్రులు ఆ ప్రాజెక్టుకు నీళ్లు చెల్లి వస్తున్నారన్నారు. సీతారాం ప్రాజెక్టును ముందు పూర్తి చేసి పాలేరు జలాశయానికి అనుసంధానం చేస్తే మధిర నియోజకవర్గానికి ఎటువంటి ఇరిగేషన్ల అవసరం లేకుండానే సస్యశ్యామలం అవుతుందని ఆయన అన్నారు. మధిర నియోజకవర్గం ప్రత్యేకత, ఎందుకంటే నాగార్జున సాగర్కి చివరి ఆయకట్టు భూములు ఉన్నటువంటి మండలాలన్నీ కూడా మధిర నియోజకవర్గంలోనే ఉన్నాయి. ముదిగొండ నుంచి ప్రారంభిస్తే ముదిగొండలో మండలానికి వచ్చేటువంటి కాలువ మంగాపురం మేజర్, ఇటు బోనకల్లు చిత్తకాని మండలానికి నీళ్లు రావాలంటే బోనకల్లు బ్రాంచ్ కెనాల్ బీబీసీ నీళ్లు పారాలి. అలాగే మధిర బ్రాంచ్ కెనాల్ అది నిదానపురం మేజర్ మండలానికి వస్తే మధిర మండలానికి నిదానపురం మేజర్ ద్వారా వస్తాయి. ఇక ఎరుపాల మండలానికి వస్తే మైలవరం బ్రాంచ్ కెనాల్, మరొకటి మైలవరం నుంచి జమలాపురం బ్రాంచ్ కెనాల్. ఇన్ని కాలువలో సఫిషియెంట్గా నీళ్ళు వస్తేనే మధిర నియోజకవర్గంలో ఉన్నటువంటి చివరి భూములకి నీళ్లు అందటం అనేది సాధ్యమవుతుంది. అనేక దశాబ్దాలుగా గతంలో ఉన్నటువంటి శాసనసభ్యులు రైతులకు నీళ్లు రావాలంటే కాలువలు వెంట తిరిగినటువంటి స్థితి మనం చూసాం. ఆనాడు కోడపూడి వెంకటేశ్వరరావు గారు, ఆ తర్వాత వచ్చినటువంటి శాసనసభ్యులు అందరూ కూడా ఆ రోడ్ని కొనసాగించారు. కానీ దురదృష్టం ఏంటంటే మన శాసనసభ్యులు ఇప్పుడు ఉన్నటువంటి వారు ఎప్పుడు కూడా ఆ కాలువలు దొరికిపోయిన సందర్భం లేదు. పట్టించుకున్నట్టుగా చెప్తా ఉన్నారు. వంగవీడులో ఎత్తిపోతల పథకాన్ని 630 కోట్ల రూపాయలతోటి వంగవీడులో ఎత్తిపోతల పథకాన్ని నిన్న శంకుస్థాపన చేశారు. కానీ మేము చెప్తా ఉన్నాం, మేము అభిప్రాయపడతా ఉన్నాం, ఇది మరో జాలముడి ప్రాజెక్టు కాకూడదని మేము కోరుకుంటా ఉన్నాం. నేను ఎందుకంటే జాలముడి ప్రాజెక్టు కట్టడాన్ని మేము వ్యతిరేకిస్తాం. ఆనాడు కూడా జాలముడి ప్రాజెక్టు శంకుస్థాపన రోజు కూడా 4900 ఎకరాలకు నీళ్లు పారిస్తామని చెప్పినటువంటి బ్రోచర్ని నేను చూపిస్తాను. ప్రభుత్వమే విడుదల చేసింది. కానీ 4900 కాదు కదా, పై 900 ఎకరాలు కూడా ఈ రోజుకి నీళ్లు పోతున్నటువంటి సందర్భం లేదు. మళ్ళీ ఇప్పుడు 630 కోట్ల రూపాయలు పెట్టి వంగవీడులో ఒక ఎత్తిపోతల పథకాన్ని నీళ్లు ఈ లిఫ్ట్ ద్వారా అందిస్తామని చెప్పారు. అంటే 33,000 ఎకరాలు అంటే సుమారుగా ఒక టీఎంసీ 10,000 ఎకరాలు పంట పండుతుంది. మెట్ట పంట అయితే మనం మెట్ట పంటలో ఆరుదడి పంటలు లెక్కేసుకున్న 3.5 టీఎంసీల నీళ్ళని ఈ లిఫ్ట్ ద్వారా ఎత్తిపోయారు. ఎక్కడి నుంచి రావాలి ఈ 3.5 టీఎంసీలు? వైరా ప్రాజెక్టు నుంచి రావాలి. వాస్తవంగా వైరాకి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? ఇక్కడికి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? ఈ విషయాన్ని మాత్రం వాళ్ళు వైరాకి నీళ్లు రావాలి అంటే ఈరోజు ఆనాడు కేసీఆర్ గారు శంకుస్థాపన చేయించి 80% పూర్తి చేసినటువంటి సీతారామ ప్రాజెక్టులో ఉన్నటువంటి గోదావరి జలాల్ని ఎత్తిపోసి వైరా ప్రాజెక్టులోకి తీసుకొస్తేనే అది సాధ్యం అవుతుంది. కానీ సీతారామ ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళి నీళ్లు చల్లుకున్నారు తప్ప ఇంతవరకు దాన్ని పూర్తి చేసినటువంటి ఇది లేదు.
కేసీఆర్ గారు చెప్పారు, సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసి దాన్ని పాలేరు జలాశయంలో కనుక అనుసంధానం చేసినట్టయితే దాని డిజైన్లో ఉన్నదే అది జరిగితే ఈ లిఫ్ట్లు అవసరం లేదు, ఏది అవసరం లేదు. 100% మదిర నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఎకరాకి కూడా చివరి భూమి కూడా నీళ్లు అందుతాయి. కానీ దాన్ని పక్కన పెట్టి సీతారామ ప్రాజెక్టు నుంచి నీళ్లు వస్తాయి అనేటువంటి విషయాన్ని, సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయకుండా దాన్ని వైరాలోకి పాలెంలోకి అనుసంధానం చేయకుండా కేవలం 630 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ 33,000 ఎకరాలను పండిస్తామని చెప్పి చెప్తున్నారు. మరి ఈ కాంగ్రెస్ వాళ్ళే కాళేశ్వరం ప్రాజెక్టుకి కట్టినప్పుడు ఎకరానికి 40,000 ఖర్చు వస్తే ఇది దండగా, ఇది కమిషన్ల కోసం మీరు కట్టారని చెప్పారు. ఇప్పటికి కూడా మాట్లాడుతున్నారు. కానీ ఈ 630 కోట్లని 33,000 ఎకరాలకు పంచితే ఎంత వస్తుంది అంటే ఒక్కొక్క ఎకరానికి 2 లక్షల రూపాయలు వస్తుంది. అంటే 40,000 రూపాయలు పెట్టి కట్టిందేమో దండగా అన్నారు, మీరు 2 లక్షల రూపాయలు పెట్టి కట్టిందేమో మీది కమిషన్ల కోసం కట్టేది కాదా? ఒకసారి ఆలోచించాలి. థర్డ్ జోన్ అంటున్నారు. గోదావరి జలాలు మనకి సీతారామ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత థర్డ్ జోన్ లేదు, సెకండ్ జోన్ లేదండి. నాగార్జున సాగర్ నీళ్లను మనం వాడుకున్నప్పుడు మాత్రమే మనకు జోన్లు అనేది ఉంటుంది. మనం అసలు నాగార్జున సాగర్ కృష్ణా జలాలు మనకి ఎప్పుడు 5 సంవత్సరాలకు ఒకసారి కరువు వస్తుంది కాబట్టి, గోదావరి అనేది జీవనదిలాగా ఎప్పుడూ ప్రవహిస్తుంది కాబట్టి మనం గోదావరి నీళ్లను వాడుకోవడం మనం సీతారామ ప్రాజెక్టు ద్వారా సాధ్యమైతే, మనకు అది ప్రారంభమైతే మనకి జోన్ల గురించి సమస్య కూడా ఉండదు. ఎందుకంటే మన ప్రాజెక్టు మన నీళ్లు కాబట్టి మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఎర్రపాలెం అయినా, మదిరైనా, బోనకలైనా అన్నీ కూడా ఒకే జోన్లో మరి ఉంటాయి. వీటిని గమనించాలి అని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. హడావడి కార్యక్రమం, వాళ్ళకి నిధులు సమకూర్చుకునేటువంటి కార్యక్రమం తప్ప ఇది నిజంగా నీళ్లు ఇచ్చేటువంటి కార్యక్రమం కాదు అనేది కూడా నేను సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. రెండోది ఏంటంటే ఇందులో టెక్నికల్ అంశాలు కూడా ఉన్నాయి. ఒకేసారి 400 క్యూసెక్లు ఎత్తిపోసిన తర్వాత మరి కట్టలేని వాళ్ళని దాటించాలి. ప్రజల్ని మళ్ళీ ఒకసారి మభ్యపెట్టేటువంటి పని మానుకోవాలని, మరో జాలిమూడి ప్రాజెక్టు లాగా వంగవీడు ఎత్తిపోతల పథకం కావద్దని, మరో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లాగా ప్రజల్ని నమ్మించొద్దని, నిజంగా రైతుల మీద మీకు ప్రేమే ఉంటే మీరు డిప్యూటీ సీఎం గారు కాబట్టి సీతారామ ప్రాజెక్టుని వెంటనే పూర్తి చేసి పాలేరు ప్రాజెక్టులోకి కలిపి ఈ అందుకనే వాటిని మరి పరిష్కారం, వాటన్నిటికీ పరిష్కారం ఒకే ఒకటి, సీతారామ ప్రాజెక్టుని త్వరితగతిన పూర్తి చేయడం ద్వారా దాని పాలేరు రిజర్వాయర్కి అనుసంధానం చేయడం ద్వారా మాత్రమే అది సంపూర్ణంగా అతి తక్కువ ఖర్చుతోటి సాధ్యం అవుతుంది అని చెప్పేసి నేను మరొకసారి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ ఎత్తిపోతల పథకాన్ని మదిర నియోజకవర్గానికో లేకపోతే ఈ 3 మండలాలు, ఈ 2 మండలాలు తీసుకొచ్చి చేయడానికి మేము వ్యతిరేకం కాదు. కానీ మీరు అనుకున్నట్టుగా, మీరు ప్రజలు నమ్మించినట్టుగా అది సాధ్యం కాదు. ఎందుకంటే సాక్షాత్తు కనపడుతున్నది జాలిమూడి ప్రాజెక్టు, మరొక జాలిమూడి కావద్దు అనేది నేను మళ్ళీ నొక్కి తెలియజేస్తూ మరి